గిగ్ వర్క్ అనేది కొత్తగా పుట్టుకొచ్చిన టర్మ్ అయితే ఏమీ కాదు. 100 ఏళ్ల క్రితం కాయిన్ చేయబడినటువంటి పదం ఇది. కొన్ని దశాబ్దాల క్రితమే ఇది వాడుకలో ఉన్న కాన్సెప్ట్ ఇది. 1915, 1920 మధ్యలో గిగ్ అనే పదం పాపులర్ అయింది. అప్పటి వాడుక ప్రకారం గిగ్ అనే పదానికి అర్థం ఒక మ్యూజికల్ బ్యాండ్ ఒక లైవ్ ఈవెంట్లో పర్ఫామ్ చేయడం, అంటే తాత్కాలికంగా ఆ ఈవెంట్ అనేది చేయడం అన్నమాట. ఆ ఈవెంట్ ద్వారా మ్యూజిషియన్స్ కొంత మనీని చేసే కాన్సెప్ట్ని గిగ్ అన్నారు. ముఖ్యంగా యూకేలో జాజ్ మ్యూజిక్ పర్ఫార్మర్స్ ఒక స్లాంగ్ వర్డ్గా దీన్ని పాపులర్ చేశారు. ఒక ఈవెంట్లో పర్ఫామ్ చేయడాన్ని వాళ్ళు గిగ్ అని పిలుచుకున్నారు. కాలక్రమేణా గిగ్ అనే పదం ఒక మ్యూజిక్ ఈవెంట్స్ కోసం మాత్రమే కాకుండా ఇతర ఆర్ట్ పర్ఫార్మెన్స్ కోసం కూడా వాడుకలోకి తీసుకొని వచ్చారు. పెయింటింగ్, డ్యాన్సింగ్, స్టాండప్ కామెడీ, థియేట్రికల్ లైవ్ పర్ఫార్మెన్స్, ఒక కాలేజ్లో లెక్చర్స్ ఇవ్వడం వరకు కూడా ఇది ఎవాల్వ్ అవుతూ వచ్చింది.